చల్లని గాలులు, పొద్దున్నే లేవాలంటే బద్ధకం. చాలామందికి ఇదొక ముగింపులా అనిపిస్తోంది. కానీ మనకు మాత్రం కాదు. ఇదే వింటర్ ఆర్క్. ఈ సంవత్సరాన్ని ఒక విజయంతో ముగించడానికి, కేవలం 90 రోజుల్లో మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడానికి ఇదొక చివరి అద్భుతమైన అవకాశం. ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా అడుగుదాం. ఈ సంవత్సరంలో ఇన్ని నెలలు గడిచిపోయాయి. ఆ సమయం ఎక్కడికి పోయింది? బహుశా గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేయడంలోనూ, మనసుని మొద్దుబార్చే పనుల్లోనో గడిచిపోయి ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఇంకో రోజు వేస్ట్ అయిపోయిందే అన్న ఆ అసంతృప్తి, ఆ ఫీలింగ్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసింది. ఈ మాటను మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే శీతాకాలం ఒక ముగింపు కాదు, మన ఆశయాలకి ఇది ఒక కీలకమైన మలుపు. చాలామంది వెనక్కి తగ్గే ఈ సమయంలోనే మనం ముందుకు దూసుకెళ్ళాలి. మన కలల్ని నిజం చేసుకునే సమయం ఇది. సరే, ఇక అసలు విషయంలోకి వద్దాం. ఈ వింటర్ యాక్ట్ ఛాలెంజ్ అనేది మొత్తం 150 రోజుల పరివర్తనాత్మక ప్రయాణం. ఇది అస్సలు సులభం కాదు, చాలా కఠినంగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, కఠినంగా ఉంటుంది కాబట్టే వచ్చే ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇదొక మార్గం అన్నమాట. మన ప్రయాణం యొక్క పూర్తి టైంలైన్ ఇది. అక్టోబర్ 1న మన మిషన్ మొదలవుతుంది. అక్కడి నుంచి సరిగ్గా 90 రోజుల తర్వాత, అంటే డిసెంబర్ 31 నాటికి మనం బీస్ట్ మోడ్ అనే మొదటి మైలురాయిని చేరుకుంటాం. కానీ మన ప్రయాణం అక్కడితో ఆగదు. మరో 60 రోజులు కష్టపడి మొత్తం 150 రోజులు పూర్తి చేస్తే మన అల్టిమేట్ లక్ష్యం గాడ్ మోడ్ని అన్లాక్ చేస్తాం. అన్నింటికన్నా ముఖ్యమైన మొదటి దశ ఇదే. ఎందుకంటే ఈ మొత్తం ప్రయాణానికి పునాది మన మానసిక దృఢత్వమే. మన మనసు బలంగా లేకపోతే ఎన్ని వర్కౌట్లు చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా ఏదీ నిలబడదు. అందుకే ఫస్ట్ మనం మన మైండ్ని పదును పెట్టాలి. మరి ఈ మానసిక పటిష్టత ఎలా వస్తుంది? ఫస్ట్, లక్ష్యాలను కేవలం ఆలోచించడమే కాదు, ఒకచోట స్పష్టంగా రాసుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, మన మీద మనకు నమ్మకం పెంచుకోవాలి. ఇక మన సమయాన్ని, శక్తిని తినేసే సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలి. ఫైనల్గా ప్రతిరోజు జస్ట్ ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తూ విజయాన్ని మనసులో ఊహించుకోవాలి. మన మైండ్ని ఒక దారిలో పెట్టాక నెక్స్ట్ ఏంటి? మన శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడం మొదలు పెడితే మనసు ఆటోమేటిక్గా ఇంకా బలపడుతుంది. ఇది మన ఎనర్జీని, మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మన క్రమశిక్షణకు ఒక భౌతిక రూపం ఇవ్వడమే ఈ దశ యొక్క లక్ష్యం. ఇక్కడ మనం పెద్ద పెద్ద జిమ్ వాకౌట్ల గురించి మాట్లాడట్లేదు. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు వాకింగ్ లేదా కొన్ని సింపుల్ ఎక్సర్సైజులు అంతే. ఇక్కడ ముఖ్యం నిలకడ. అలాగే కూల్ డ్రింక్స్కు బదులు నీళ్లు తాగడం. ఇలాంటి చిన్న మార్పులతో మొదలుపెట్టి మనల్ని సోమరిగా మార్చే జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఇది మన శక్తిని, ఓర్పును రెట్టింపు చేస్తుంది. 90 రోజుల మార్క్, ఇది చాలా చాలా కీలకమైన దశ. గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవడం కాదు. ఇక్కడికొచ్చాక ఒకసారి ఆగి ఇప్పటి వరకు ఏం సాధించామో చూసుకుని మన భవిష్యత్ ప్రణాళికను ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించే సమయం ఇది. ఆత్మపరిశీలన లేకుండా అభివృద్ధి అనేది అసాధ్యం. ఈ 90 రోజుల సమీక్ష మన వ్యూహాన్ని పదును పెట్టడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కడ వెలకబడి ఉన్నామో నిజాయితీగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకోవాలి. ఏవి మనకు బాగా వర్కౌట్ అవుతున్నాయో వాటిని ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఈ మార్పులను ఏదో తాత్కాలికంగా కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒక శాశ్వత భాగంగా మార్చుకోవాలి. సరే, ఇందాకటి నుంచి మనం బీస్ట్ మోడ్, గాడ్ మోడ్ అంటున్నాం కదా. అసలు ఏంటివి? ఈ ఛాలెంజ్ యొక్క 2 అల్టిమేట్ గోల్స్ని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈ 2 స్థాయిల మధ్య ఉన్న తేడా ఏంటో తెలిస్తే మనం ఎలాంటి సెల్ఫ్ మాస్టరీని సాధించగలమో క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత పెద్దదో. బీస్ట్ మోడ్ అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. మన కోరికలు, మన అలవాట్లు అన్నీ మన చేతుల్లో ఉంటాయి. కానీ గాడ్ మోడ్ అంటే నెక్స్ట్ లెవెల్. బయటి ప్రపంచంలోని ఏ ప్రలోభాలు, అంటే జంక్ ఫుడ్ కానీ, సోషల్ మీడియా స్క్రోలింగ్ కానీ, ఏవి మనల్ని కంట్రోల్ చేయలేని ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ను సాధించడం అన్నమాట. ఇప్పటిదాకా ఈ ప్రయాణం ఎలా చేయాలో చూశాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఎందుకు చేయాలి? ఇది కేవలం మనల్ని మనం మార్చుకోవడం గురించే కాదు, మనకంటూ ఒక వారసత్వాన్ని ప్రారంభించడానికి ఇదొక గొప్ప అవకాశం. ఇది ఒక కఠినమైన వాస్తవం. కష్టాలు రాగానే, ముఖ్యంగా శీతాకాలం యొక్క ఆ చలిలో, ఆ ఒంటరితనంలో చాలామంది తమ ప్రయత్నాలని మధ్యలోనే ఆపేస్తారు. కంఫర్ట్గా ఉండే సులభమైన దారిని ఎంచుకుంటారు.
కానీ మనం అలా కాదు. ఆ కష్టాలే, ఆ చలే మనల్ని ఉక్కులా మారుస్తాయి. ఇతరులు ఎక్కడైతే వెనక్కి తగ్గుతారో లెజెండ్లు అక్కడి నుంచే ముందుకొస్తారు. ఈ ప్రతికూలతలే మనల్ని మనం చెక్కుకోవడానికి ఉపయోగపడే పదునైన ఆయుధాలు. ఈ ఆలోచన చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. కేవలం 5 ఏళ్ల కఠోర శ్రమ, క్రమశిక్షణ, త్యాగం మనకు రాబోయే 50 ఏళ్ల స్వేచ్ఛాయుత జీవితానికి పునాది వేస్తుంది. ఇప్పుడు మనం పడుతున్న ఈ కాస్త కష్టం భవిష్యత్తులో మనం పొందబోయే దీర్ఘకాలిక స్వేచ్ఛ కోసం చేసే ఒక ఇన్వెస్ట్మెంట్. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ ఇదే మనకు అస్సలైన శక్తినిచ్చే నిజం. మన జీవితాన్ని మార్చడానికి, మనల్ని కాపాడటానికి బయట నుంచి ఎవ్వరూ రారు. ఆ బాధ్యత 100% మనదే. ఈ నిజాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే అసలైన పరివర్తన మొదలవుతుంది. ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. రాబోయే ఈ శీతాకాలాన్ని ఎలాగోలా గడిపేద్దామా, లేక మనల్ని మనం కొత్తగా సృష్టించుకుని ఒక పునర్జన్మ ఎత్తుదామా? ఎంపిక స్పష్టంగా మన చేతుల్లోనే ఉంది. మరి నిర్ణయం ఏంటి?